ఓం గం గణపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. వృషభ రాశి. వృషభ రాశి వారికి మే 15వ తేదీ నుండి జూన్ 15 మధ్యలో మరి సూర్యుడు వృషభ రాశిలోనే సంక్రమించేటటువంటి ఈ నెల రోజులు కూడా ఏ విధంగా ఉంటుంది, అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్ర జాతకులకి మిగతా గ్రహాలైనటువంటి మరి కుజగ్రహము ఈ మే 11వ తేదీన తన యొక్క సొంత రాశిలోకి మేషరాశిలోకి వచ్చి ఈ రాశి వారికి 12లో ఉండటము, అట్లాగే బుధుడు మే 29 వరకు కూడా రవితో కలిసి సొంత రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావించటము, ముఖ్యంగా రవి బుధులు ఈ ఇరువురు కూడా వీరి రాశిలో సంచరించేటటువంటి సమయంలో మరి 29వ తారీఖు అంటే ఈ నెలాంతము వరకు కూడా వీరి యొక్క ఆలోచన పరంపర, కార్య విఘ్నాలు, ఆలోచనల్లో చాలా వరకు తేడాలు ఉండటము, మాట్లాడే మాట తీరు కొంచెం ధనపరమైనటువంటి స్వార్థ చింతనతో కూడి ఉండటము, నేను అనుకున్న పని సాధించాలి అనేటటువంటి ఆలోచన తత్వంతో మాట్లాడటము, వారి యొక్క వ్యక్తిత్వ స్వభావము కనిపించటము, వారి యొక్క బుద్ధి ఒక రకంగా హైపర్ రేంజ్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మస్థైర్యం ఉంటుంది. రవితో కలిసినటువంటి బుధుడికి మంచి వాక్కుతో పాటుగా ఆత్మస్థైర్యం ఉంటుంది. వ్యాపారస్తులకైతే కనుక వ్యాపారంలో ఏ విధంగానైనా సరే లాభాన్ని ఆస్వాదించాలి అనేటటువంటి మొండి పట్టుదలతో ఉంటారు. దానికోసం వారు మాట్లాడే తీరు ఎన్ని రకాలు మార్చుకోవాలో అన్ని రకాలుగా మారుస్తారు. అట్లాగే వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి యొక్క అనారోగ్యపరంగా వీరి యొక్క ఆందోళన, అట్లాగే వీరు ఒక్కోసారి మాట్లాడే మాట గురించి వారిలో వారు అనుకొని మరలా కొంత బాధపడటము, నేను ఎందుకు ఈ పొరపాటు చేస్తున్నానని, తండ్రితో కూడా మాట్లాడేటప్పుడు, కుటుంబంతో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు, సంతానంతో మాట్లాడేటప్పుడు వీరు ముందు వ్యక్తిగతంగా వీరిలో కొంత వీళ్ళు సెల్ఫ్గా మాట్లాడుకోవాలి. నేను మాట్లాడేది కరెక్టా కాదా, నేను ఏ స్టేజ్లో ఎంతవరకు మాట్లాడాలి అనేది వీరు కనుక ఆలోచన చేయకపోతే కుటుంబంలో విద్వేషాలు పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారితో మాట పట్టింపులు కలగటానికి అవకాశం ఉంటుంది. సంతానము విరోధం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో నేత్ర సంబంధిత దోషాలు కూడా వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు అనుకున్నటువంటి ప్రణాళికలు ఒక్కోసారి తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. దాని ద్వారా సంఘంలో వీరికి అంతర్గతమైనటువంటి శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి. రాజకీయ నాయకులు కొంతమంది వారు సంపాదించిన వ్యాపారపరమైనటువంటి ధనాన్ని ఈ యొక్క గ్రహ ప్రభావం వలన గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకే గవర్నమెంట్లో అంతర్గత శత్రువులు ఉండి వీరి మీద ఐటీ దాడులు జరిగే అవకాశాలు కొంతమంది వృషభ రాశి వారికి కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొన్ని దాన ధర్మాదులు చేయటం, ఎందుకంటే శని యొక్క దృష్టి కూడా వృషభ రాశి మీద, రవి మీద, బుధుడి మీద కూడా ఈ నెలాంతము ఉంటుంది. కాబట్టి వీరు కొన్ని దాన ధర్మాదులు చేయటం ద్వారా వీరికి వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, గౌరవం కానీ మంట కలిసిపోకుండా జాగ్రత్త పడడానికి అప్పుడప్పుడు వదులుతూ ఉండాలి. అంతా నాదే అని మూట కట్టుకొని పెట్టుకున్నారనుకోండి, అది చిత్రసీమలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, లలిత కళల్లో ప్రవేశం ఉండి మంచి నటనా తాత్పర్యం ఉన్నటువంటి అంటే చతురత ఉన్నటువంటి వారు కావచ్చు, చాలామందికి ఇది ఒక రకమైనటువంటి గండకాలంగా చెప్పుకోవాలండి. ఓకే, ఈ వృషభ రాశి వారికి శుక్రుడు జూన్ 8వ తారీఖు వరకు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ధనస్థానంలో ఉండటం, అది మిత్రస్థానం అవటం. వీరు ఎవరికైనా సరే సహాయం చేయటం, మాట సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు,
లేకపోతే ఉద్యోగంలోనైనా సరే, వారి కింద పనిచేసే వారికైనా సరే ఏదో మాట సహాయం చేసి వారికి లాభం కలిగేటటువంటి ప్రయత్నాన్ని కూడా వీరు చేయటము, సడన్గా వీరికి ఆర్థికంగా ఏదో ఒక లాభం చేకూరటము, అది వృత్తి ద్వారా కావచ్చు, లేకపోతే వీరు ఎవరికైనా సరే చేబదులు అన్నట్టుగా ధనాన్ని ఇచ్చి ఉంటే అది వీరికి చక్కగా అకౌంట్లో వచ్చి పడటము, దాని ద్వారా కుటుంబంలో చక్కటి ఆనందము, గృహ ఉపకరణాలు కొనుక్కోవటము. అట్లాగే ఈ యొక్క 2వ స్థానంలోనే గురు శుక్రులు ఉండడం ద్వారా వీరి యొక్క ఆలోచన చాలా రిచ్ మైండెడ్గా ఉండే అవకాశము, బంధువులలో వీరికి ఒక సరైనటువంటి స్థితిని కల్పించేటటువంటి పరిస్థితి, మంచి వినోదాలలో పాల్గొనటము, కుటుంబంలో సుఖ సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయాల యందు వీరు పాల్గొని మాట, ఆనందము, అట్లాగే భార్యాభర్తల మధ్య అనురాగము కలగటానికి చాలా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యము. కొంతమంది వివాహము చేసుకునేటటువంటి వారికి, వృషభ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్నా వివాహం సెట్ అయినటువంటి వాళ్ళకి ఆనందం వచ్చే మూమెంట్లోనే కుజదృష్టి మహా డేంజర్ అండి. ఎందుకంటే వృషభ రాశి వారికి 12లో కుజుడు ఉండి వీరికి 7వ స్థానమైనటువంటి వృశ్చిక రాశిని 8వ దృష్టితో చూడడం ద్వారా వివాహ పరిస్థితుల్లో వివాహం అయిన వాళ్ళకి, వివాహం చేసుకునే వాళ్ళకి, వివాహం సెట్ అయినటువంటి వాళ్ళకి, వివాహం చేసుకొని 10 సంవత్సరాలు కాపురం చేసినటువంటి వాళ్ళకి కూడా కొంచెం కష్టతరమైనటువంటి పరిస్థితి, జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే నరఘోషకి నల్లరాయి కూడా పగిలిపోతుందని చెప్పి ఏదో రకంగా కుటుంబంలో లేనిపోని వ్యర్థపూరితమైనటువంటి మాటల ధోరణి, సంఘంలో ఎవరో ఏదో చెప్పారని ఒకరి మీద ఒకరు అనుమానాలు పెంచుకొని అవమానించుకోవటము, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, సౌఖ్యకరమైనటువంటి విషయాలలో కానీ, కుటుంబంలో తల్లి తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అటు కానీ ఇటు కానీ ఏదో మాట ముచ్చట బీనవటం, అది కాస్త రాచపుండవటం, దాని ద్వారా కుటుంబంలో విద్వేషాలు, కోర్టులు, కేసులు, ధనము నష్టపోవటం, ఇవన్నీ కూడా సడన్గా కుటుంబంలో జరిగేటటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ ఉంటాయి. ఆకస్మికంగా కూడా వీరికి సంతానం నుంచి, దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంతానం నుంచి, లేకపోతే భార్యాభర్తల్లో ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉంటే వారి నుంచి కాస్త ఆర్థికపరమైనటువంటి సహకారం లభించటం, అట్లాగే వీరికి ఉన్నటువంటి కాస్త అప్పులను తీర్చే ప్రయత్నం చేయటం, ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం ద్వారా మంచి ఆర్థికపరమైనటువంటి లాభాదులు వృషభ రాశి వారికి కలుగుతున్నాయి. అయితే మే 30వ తేదీ నుండి బుధుడు ఈ యొక్క మిథున రాశి సొంత రాశిలోకి వచ్చినప్పుడు కంపల్సరీ కుటుంబంలో చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయాలు, ఆర్థిక ధన లాభాదులు, మంచి బుద్ధి చతులత, వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అమోఘంగా పనిచేసి మంచి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఆకస్మికంగా ధనలాభాదులు, ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టారనుకోండి, ఇన్సూరెన్స్ ద్వారా ధనము లభించటము, కానీ లభించడానికి మళ్ళీ కుజదృష్టి ఇక్కడ అడ్డుపడుతోంది. కాబట్టి మనకి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ దృష్టిపరంగా కొన్ని గ్రహాలు మాత్రము వీరికి కలిగేటటువంటి లాభాదులని, ఆకస్మికంగా జరిగేటటువంటి కొన్ని శుభ పరిణామాలని కూడా డైవర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ వృషభ రాశి వారికి శని దృష్టి మరి అష్టమం మీద పడుతోంది, కుజుడి యొక్క దృష్టి అష్టమ దృష్టితో సప్తమం మీద పడుతోంది. కాబట్టి వ్యాపారస్తులకి ఆకస్మికంగా ధనపరమైనటువంటి విషయాలలో లాభాలు కలుగుతాయి అనుకునే సమయంలో వారి మధ్య అనవసరమైనటువంటి తెంపులు వచ్చేస్తాయి. ఏది? వ్యాపార భాగస్వాముల మధ్య, అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా కీచులాటలు, విపరీతమైనటువంటి అంతర్గత శత్రుత్వ బాధలు, భావనలు కలిగి అఘాయిత్యాలు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి. అవతల వ్యక్తులతో సంఘంలో మాట్లాడేటప్పుడు కానీ, వ్యాపార భాగస్వాములు మాట్లాడుకునేటప్పుడు కానీ కొంచెం ఆచితూచి, అంతా లాభార్జనే కాదండి, కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి మాటలు కూడా మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వృషభ రాశి వారికి ధనం మీద ఎక్కువగా మక్కువ ఎక్కువ ఉంటూ ఉంటుంది. మొండి పట్టుదల, మూర్ఖపు పట్టుదల, బద్ధకంలో వీరిని మించిన వారు లేరు. కాబట్టి వీరు కనుక అవన్నీ వదిలేస్తే చక్కటి శని యొక్క దృష్టి లాభంలో ఉండటం వలన వీరు చేసే వృత్తిలో, వ్యాపారాలలో, ఉద్యోగాదుల్లో చక్కటి లాభస్థితిని ఎంచుకునే పరిస్థితి. ఎందుకంటే మే 17వ తేదీన శని బుధ నక్షత్రంలోకి వస్తున్నాడు. కాబట్టి సంతాన లాభం కలుగుతుంది, ఆర్థిక ధనలాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు లేట్ అయినా ఇప్పటి వరకు కూడా తొందరగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. అట్లాగే ఏదైనా సరే
దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ లాభాదుల్ని పొందేటటువంటి అవకాశం కలుగుతుంది. పెట్టినటువంటి పెట్టుబడుల్లో చక్కటి ధనలాభాలు, అది షేర్స్లో పెట్టారా లేకపోతే ఏదైనా వ్యాపారపరంగా పెట్టారా తర్వాత విషయం, ధనలాభాదుల్లో అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. మరి జూన్ 2 తర్వాత వృషభ రాశి వారికి ఈ యొక్క గురు మహానుభావుడు ఉచ్చస్థితిలో రాశిలోకి రావటం ద్వారా ప్రయాణాదులు అధికమవటం, ఏదైనా పిత్రార్జిత మాత్రార్జిత విషయాలలో ఆకస్మికంగా ఎన్నో మార్పులు చేర్పులు, అన్నదమ్ములు అక్కచెల్లులు అనుకొని అవి అమ్మేటటువంటి ప్రయత్నాలు జరగటము, దాని ద్వారా వీరు ఇంకేదైనా కొనాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఆ కుటుంబంలో చర్చించటం, అట్లాగే వీరు అనుకున్నటువంటి కొన్ని పనులు చకచకా ముందుకు వెళ్ళేటటువంటి జ్ఞానము వీరు పెంచుకోవటము, ఆకస్మికంగా ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా సరే వీరికి మాట సహాయమో ధన సహాయమో చేత సహాయమో కలగటము, ఫ్రెండ్స్తో ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కలగటము, అక్కడ కొంచెం ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలుగుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజ దృష్టి గురుడి మీద పడుతోంది, 12లో ఉన్నటువంటి కుజుడు. ఆర్థికంగా మీరు ఏదైనా ఆలోచించి పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఈ యొక్క కుజుడు మిమ్మల్ని కంట్రోల్ చేయటము, అంటే కుజుడు యొక్క దృష్టి కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుందండి. కంట్రోల్ చేసేంత శక్తి గురుడిని ఆయనకి లేదు. కానీ అయితే వృషభ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కేతువు వలన తల్లిగారి యొక్క ఆరోగ్యము విషయంలో జాగ్రత్త పడాలి, వాహనాల పరంగా వీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదాలకు సూచకము ఈ యొక్క కేతువు. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి విద్యందు ఆటంకాలు కలుగుతాయి. రాహు 10వ స్థానంలో ఉండటం ద్వారా కాస్త చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కానీ కర్మ పరిపక్వత కలిగి మంచి ఫలితాలు కలగటానికి రాహువు శని ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా చాలా అనుకూలిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మరి మా అందరికీ ఇదే విధంగా జరగట్లేదు కదా గురువుగారు, మాకు కొన్ని మంచి జరుగుతున్నాయని, కొంతమంది మాకు మీరు చెప్పిన మంచి జరగట్లేదు చెడు జరుగుతున్నాయంటే, మరి ఈ నక్షత్రాల వారికి రాశుల వారికి అందరికీ లక్షల మందికి కోట్ల మందికి అనుకూలమైన ఫలితాలు జరగవమ్మా. గోచార సూత్రాలు వేరుంటాయి. మనం అంటూ పుట్టినప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ని బట్టి మనకంటూ ఒక జాతకం ప్రిపేర్ చేసి ఆ యొక్క గ్రహాలు అక్కడుండి దశలు అంతర్దశలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయో అవి మనకి గోచారంలో రిఫ్లెక్ట్ అయ్యి ఆ గ్రహాలు మన లగ్నాతు రాస్యాత్తు ఎక్కడ ఉన్నాయి, అవి ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, జన్మజాతకంలో ఇచ్చే ఫలితాలను ఇక్కడ ఏ విధంగా ఇస్తున్నాయో ఒక సరైన గురువుని మీరు చక్కగా సంప్రదించి ఒక వివాహం గురించి కానీ, ఒక వాహనం కానీ, గృహం కానీ కొనేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా శుభకార్యాలు ముందుకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి రుణబాధలు, దాంపత్య ఎడబాటులు, వ్యాపారంలో స్తబ్దత, వ్యాపారం వృద్ధి లేకపోవటము ఎందుకు జరుగుతున్నాయి, చెడు ఎందుకు జరుగుతుంది మాకు, ఇట్లా మీరు ఆలోచించుకొని సరైనటువంటి గురువుని సంప్రదించి చక్కగా జ్యోతిష్యం చూసిన తర్వాత జ్యోతిష్యం ద్వారా ఆయన మీ జాతకం చూసి ఆయనకున్న పరిజ్ఞానంతో దానికి తగ్గ రెమెడీస్ చెప్పినప్పుడు వాటిని కనుక ఆచరించినట్లయితే ఇటు గోచారాన్ని అటు జన్మజాతకాన్ని రెండూ బేరీజ్ వేసుకొని మ్యూచువల్గా చేసుకొని ఆయన చెప్పేటటువంటి ఫలితాలను కనుక మీరు అన్వయించుకొని ఆ యొక్క రెమెడీస్ చేసినట్లయితే కనుక చక్కటి లాభస్థితిని పొందుతారు. అంతేగాని గోచారంలో మనకి శుభాలు జరుగుతున్నాయని పరిగెత్తద్దు, మనకేదో ఇబ్బందులు జరుగుతున్నాయి, గురువుగారు చెప్పారు ప్రమాదాలని, అగ్నిభయాలని, చోరభయాలని, లేకపోతే ఎడబాట్లు జరుగుతాయని భయపడక్కర్లా. అవే గ్రహాలు మనకి కనుక జాతకంలో అనుకూలంగా ఉంటే అవి ఇంకో రకంగా మనకి అనుకూలమైన పరిస్థితులు కూడా ఇస్తాయి. కాబట్టి వినాలి, అవసరమైనప్పుడు మన జాతకాన్ని మనం చూపించుకొని జాగ్రత్తలు కూడా పడాలి. జ్యోతిష్యాన్ని నమ్మాలి, పరిహారాలు ఆచరించాలి. ఉచితంగా జ్యోతిష్యం పురాణంలాగా విన్నట్లయితే కనుక పరిహారాలు చేయకపోతే కనుక అవి మనల్ని నట్టేట ముంచేటటువంటి అవకాశం ఉందని ధర్మశాస్త్రమే మనకి చెబుతుంది, జ్యోతిష్య శాస్త్రం. కాబట్టి వృషభ రాశి వారు ముఖ్యంగా సూర్యారాధన చేయండి. అది ఏ రకంగానైనా సరే, సూర్య నమస్కారాలు చేస్తారా, ఆదిత్య హృదయం చదువుతారా, ఏదైనా సరే. అట్లాగే విష్ణు సహస్రనామం చదవండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క పూజ చేయండి. సంతానం కోసం, రుణబాధలు విముక్తి కోసం, రుణ విమోచన పాశుపత హోమాన్ని చేయించుకోండి. తొందరగా రుణాలు కానీ, శత్రువులు కానీ, రోగాలు కానీ తొలగిపోతాయి, ప్రమాదాలని నివారించవచ్చు. కాబట్టి కుజుడు యొక్క జపాన్ని, రవి యొక్క జపాన్ని, బుధుడు యొక్క జపాన్ని, అట్లాగే కేతువు యొక్క జపాన్ని, ఈ యొక్క గ్రహాలకి జపశాంతులు, దానాదులు, అట్లాగే ఏదైనా హోమాన్ని కనుక ఆచరించినట్లయితే అన్ని విషయాలలో మీకు ముందంజ వేసేటటువంటి శక్తి ఆ గ్రహాలు శుభకిరణాల ద్వారా మీకు అందజేస్తాయి. జై శ్రీరామ్.